కరకరలాడే బెల్లం గవ్వలు చాలా టేస్టీగా చేసేసుకోవచ్చండి. 2 కప్పులు గోధుమ పిండి, ముప్పావు కప్పు బొంబాయి రవ్వ, చిటికెడంత సాల్ట్, చిటికెడంత సోడా గుండా వేసుకొని, పావు కప్పు వరకు నెయ్యి మరిగించి కొద్ది వేడిగానే వేసుకొని ఇలా ఉండలాగా అయిన తర్వాత కొద్దిగా నీళ్ళు కలుపుకొని ఈ విధంగా కలిపి 10 నిమిషాల పాటు పక్కనుంచండి. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి చిన్న పిండి మిశ్రమాన్ని తీసుకొని రౌండ్గా బాల్ చేసుకొని గవ్వలు చెక్కితే ఇలా అన్ని గవ్వల్ని ఒత్తేసుకొని రెడీ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో చేసిన హెల్తీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి అయితే ఈ పాత్ర తీసుకున్నానండి. ఇప్పుడు సమ్మర్ సేల్ నడుస్తుంది. వాళ్ళు ఇచ్చే ఆఫర్ తో పాటు శనివాడ కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుందండి. అదే విధంగా ఆ స్టిక్కర్ రిమూవ్ అవడానికి స్టవ్ మీద హీట్ చేసి తీసేస్తే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కప్పు బెల్లం, పావు కప్పు నీళ్లు పోసుకొని కలిపితే మనం పాకం రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఓ పక్క పాకం మరుగుతూ ఉంటుంది, లోపు నూనెలో మనం గవ్వలు వేయించుకుంటే సరిపోతుందండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా అన్ని గవ్వలు వేయించి పక్కకు తీసేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లోనే వేయించి తీసుకోండి. అప్పుడు మా గవ్వలు ఇన్సైడ్ కూడా బాగా కుక్ అయ్యి మనకి క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయండి. ఈలోపు పాకం కూడా మన దగ్గర పడుతుంది. ఈ పాకంలో దంచిన ఇలాచీ కూడా యాడ్ చేసుకోండి. ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఫ్రై చేసిన గవ్వలన్నిటిని పాకంలో ఉంచి అడిగి నుంచి కలుపుతూ ఉంటే గవ్వలకి బెల్లం పాకం పట్టి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.